అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్. ఈ వీడియోలో చూసినట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్ల సంస్థలో కూడా వాళ్ళందరిలో కూడా కొన్ని కొత్త రకమైన మార్పులు రావడం జరిగిందండి. ఆ యొక్క వ్యవస్థలో మనకైతే కొన్ని ముఖ్యమైన మార్పులు రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ అర్హతలు కలిగి ఉన్న వారే గతంలో ఎవరైతే ఇక్కడ వాలంటీర్లుగా ఉన్నారో వారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగించవచ్చండి. అదేవిధంగా వాళ్ళకైతే జూలై నెల నుంచి 5,000 నుంచి కాస్త వాళ్ళ జీతం అనేది 10,000కి పెంచడం జరిగిందండి. ఇంకా అదేవిధంగా కొంతమంది అయితే ఇక్కడ రాజీనామా కూడా చేశారు వాలంటీర్ జాబ్‌కి. వారి యొక్క పరిస్థితి అనేది ఇప్పుడు ఏ విధంగా ఉంది? వారు తిరిగి మళ్ళీ ఆ యొక్క ఉద్యోగాన్ని సంపాదించవచ్చా లేదా? అదేవిధంగా కొన్ని ముఖ్యమైన వివరాలు, అదేవిధంగా పాటించాల్సిన ముఖ్యమైన బాధ్యతలు కూడా ఉన్నాయండి వాలంటీర్లందరికి కూడా. దాని గురించి మనకైతే ప్రభుత్వం వారు ఏం చెప్పారు? దాని గురించి చెప్పబోతున్నాను. అదేవిధంగా మీకు ఈ వీడియో అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుందండి. అందువల్ల మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. ఖచ్చితంగా బెల్ ఐకాన్ మాత్రం అలా పెట్టుకోండి. అప్పుడైతే ఏమైందంటే మన ఛానల్స్ వచ్చే ప్రతి వీడియో కూడా మీకు పైన నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అప్పుడు అందరికంటే ముందుగా మీరు వీడియోని తెలుసుకోవచ్చు. అలా తెలుసుకున్నట్లయితే మీ ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమంది కూడా చెప్పడానికి వీలవుతుంది. కాబట్టి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ నేను ఖచ్చితంగా తీసుకొస్తానండి. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క వీడియోని చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలా లైక్ చేయడం ద్వారా ఎవరైతే ఈ యొక్క వీడియో కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మన యూట్యూబ్ వారైతే ఇక్కడ ఈ యొక్క వీడియోని షేర్ చేస్తారు. అప్పుడు సింపుల్గా సమాచారాన్ని వాళ్ళు కూడా తెలుసుకుంటారండి. మన ఛానల్కి మీరు చేసే సహాయం ఏంటంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. సేమ్ అదేవిధంగా ఖచ్చితంగా చూసే ప్రతి వీడియోకి లైక్ చేయండి. అప్పుడైతే యూట్యూబ్ వారికి మరి కొంతమంది రికమెండేషన్ చేస్తారు. డైలీ వీడియోస్ చేయడానికి కూడా మాకు ఒక చిన్న మోటివేషన్ ఉండిద్దండి. అందువల్ల ఖచ్చితంగా లైక్ చేయండి. ఆ తర్వాత ఈ యొక్క వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేదా ఫేస్బుక్లో కానీ ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. అలా షేర్ చేయడం ద్వారా వాళ్ళందరూ కూడా సింపుల్గా తెలుసుకుంటారు. చాలా అంటే చాలా సింపుల్గా ఇన్ఫర్మేషన్ వాళ్ళ వరకు కూడా ఖచ్చితంగా వెళ్తుంది. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మన వాలంటీర్ వ్యవస్థలో కొన్ని మార్పులు అయితే మనకు రావడం జరిగిందండి. గత ప్రభుత్వంలో చూసినట్లయితే మనకి వాలంటీర్ వ్యవస్థలో 2,20,000 మంది కంటూ మనకైతే వర్క్ చేయడం జరిగిందండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వారందరికి కూడా 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు జీతం అనేది. అంటే చూసినట్లయితే ఇక్కడ 5,000 రూపాయలు మాత్రమే వాళ్ళకి ప్రతి నెల జీతం అనేది రావడం జరిగింది. ఇంకా ఓవరాల్గా చూసినట్లయితే ఇక్కడ ఇప్పటికైతే 1,75,000 మంది మనకైతే ఉన్నారని చెప్పుకోవచ్చండి. దీంట్లో చూసినట్లయితే ఒక 90,000 మంది మనకైతే ఇక్కడ ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థకి రాజీనామా కూడా చేయడం అయితే జరిగిందండి. ఇంకా ఫైనల్గా చూసినట్లయితే 1,75,000 మంది మనకైతే ప్రస్తుతానికి ఇక్కడ వర్క్లో ఉన్నారని చెప్పుకోవచ్చండి. వాళ్ళు మాత్రం ఇంకా వాళ్ళు రిజైన్ చేయకుండా ఈ యొక్క వర్క్లో వాళ్ళు కంటిన్యూ అవ్వడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చండి. గత ప్రభుత్వం వారు వాళ్ళకి ప్రతి నెల జీతం అనేది 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మనకి దానిని టీడీపీ ప్రభుత్వం అనేది వచ్చిన తర్వాత 10,000 రూపాయలకు మార్చడం జరిగిందంటే ఇంకొక 5,000 అదనంగా వారు పొందే అవకాశం అయితే ఇవ్వడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకా అదేవిధంగా ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయంలో వర్కులు కానీ అదేవిధంగా మన యొక్క పెన్షన్దారులకు పెన్షన్ వడ్డించడం కానీ చాలా రకాల పనులు చేయించేవాళ్ళండి. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైందంటే కొంతమంది వాలంటీర్లు తగ్గడం జరిగింది. అంటే వర్క్ చేసే వాళ్ళు ఎవరుతున్నారు ఆల్రెడీ 90,000 మంది ఇక్కడ రాజీనామా కూడా చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేయకుండా ఆల్రెడీ కంటిన్యూ అవుతారో వాళ్ళకి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా జాబ్ అనేది ఉంటుందండి. వాళ్ళకి 5,000 రూపాయల జీతం కూడా పెంచడం జరిగింది. వాళ్ళ జాబ్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పడం జరిగిందండి ఫైనల్గా. ఇంకా అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు చెప్పడం జరిగిందండి. జూలై నుంచి 10,000 రూపాయలు మీకు జీతం రావడం జరుగుతుంది అని స్పష్టం చేయడం జరిగింది మన ఎమ్మెల్యే గారు వచ్చేసి. ఇలా చెప్పినందుకు చాలామంది వాలంటీర్ వ్యవస్థలో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఒక గుడ్ న్యూస్ అని వారందరూ కూడా ఇక్కడ వారికి రావాల్సిన జీతం కంటే ఒక 5,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుందని చెప్పుకోవచ్చు అండి. ఇది ఒక మంచి శుభవార్తను కూడా చెప్పుకోవచ్చు వాళ్ళకి. ఇదే విషయాన్ని మనకైతే మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు మనకు స్పష్టం చేయడం జరిగిందండి. ఇప్పుడు ప్రభుత్వంలో ఎంతమంది అయితే సిద్ధంగా ఉన్నారో వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉద్యోగాలను కంటిన్యూషన్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి గతంలో 50 ఏళ్ళకే ఒక వాలంటీర్ నుంచి ఆ విధంగా వర్క్ చేయించేవాళ్ళు కదా. కానీ ఇప్పుడు 50 ఏళ్ళ నుంచి కాకుండా ఒక 100 ఏళ్లకు ఒక వాలంటీర్ ఉంచినట్లుగా మనకైతే ఇన్ఫర్మేషన్ రావడం జరిగిందండి. అంటే గతంలో మనకి ఎక్కువ మంది వాలంటీర్లు ఉన్నారు కాబట్టి మనకేమైందంటే 50 ఏళ్లకు మాత్రమే ఒక వాలంటీర్ని ఉంచేవారు కదా. కానీ ఇప్పుడు మనకేమైందంటే వాలంటీర్స్ కొంచెం మంది తగ్గారు కాబట్టి 100 ఏళ్లకు కలిపి ఒక వాలంటీర్ బాధ్యత తీసుకోవడం జరిగింది. కాబట్టి చూసినట్లయితే చిన్న చిన్న గ్రామాలు ఉన్న వాళ్ళకైతే ఒక వాలంటీర్ ఉండడం జరుగుతుందండి. అదే పెద్ద వాలంటీర్లు చూసినట్లయితే పెద్ద గ్రామాల వరకు వర్క్ ఇస్తారు. ఈ విధంగా మనకైతే వారి యొక్క సంఖ్య తగ్గింది కాబట్టి వారికి సంబంధించిన వర్క్ కూడా పెరిగింది, వారి యొక్క జీతం కూడా పెరిగింది అని అర్థం చేసుకోవచ్చండి. ఈ ప్రకారంగా వారే మనకేమన్నా
పెన్షన్స్ కానీ ఏదైనా గవర్నమెంట్ సంబంధించిన అప్లికేషన్లు కానీ గత ప్రభుత్వంలో ఏ విధంగా మనకి ఇంటికి వచ్చేసేవారో సేమ్ అదే విధంగా వీళ్ళే మన ఇంటికి వచ్చి మరి మనకు సంబంధించిన దరఖాస్తులు కానీ లేదా అప్లికేషన్లు కానీ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అన్ని పథకాలు వారి ఇంటికే వచ్చేలా చూసుకుంటారు మనం చెప్పడం జరిగిందండి. రాజీనామా కొంతమంది అయితే ఇక్కడ బలవంతంగా మమ్మల్ని రాజీనామా చేయించారు సార్ అని వారితో ఇక్కడ చెప్పడం జరిగిందండి. అలా చెప్పినప్పుడు వారు ఏమన్నారంటే, సరే మీతో బలవంతంగా రాజీనామా చేయించారంటున్నారు కదా, మీతో ఎవరైతే బలవంతంగా రాజీనామా చేయించారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఒక కన్ఫర్మేషన్ అనేది తీసుకొని రండి. అలా తీసుకొచ్చినట్లయితే వారి దగ్గర మీరు ఒక కంప్లైంట్ కూడా ఫైల్ చేయండి. మీరు ఎవరైతే కంప్లైంట్ని ఫైల్ చేస్తారో అలాంటి వారికి మళ్ళీ నేను జాబ్ అనేది తిరిగి వచ్చేలా చేస్తాను అని మన యొక్క అచ్చెన్నాయుడు చెప్పడం జరిగిందండి. మన అచ్చెన్నాయుడు గారు అంటే గతంలో ఏమైందంటే ఇక్కడ ఒక 90,000 మంది రాజీనామా చేశారని చెప్పాను కదా, వారిలో కొంతమంది అయితే బలవంతంగా వారిని రాజీనామా కొంతమంది వ్యక్తులు అయితే చేయించారు అని వీరితో చెప్పడం జరిగింది మన అచ్చెన్నాయుడు గారితో. వారు ఏమన్నారంటే, సరే మిమ్మల్ని ఎవరైతే ఇక్కడ బలవంతంగా రాజీనామా చేయించారో వారి మీద ఒక కంప్లైంట్ని ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో ఫైల్ చేయండి. అలా ఫైల్ చేసిన తర్వాత ఆ యొక్క ఫైల్ తీసుకున్న నా దగ్గర అండి నేను ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే ముఖ్యమైన పనులు కూడా నేను ఖచ్చితంగా చేస్తాను అని మన ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఇక్కడ బలవంతంగా ఇబ్బంది పడ్డారో రాజీనామా చేయించుకున్నారో వారందరూ కూడా తిరిగి వారి యొక్క జాబ్ అనేది వచ్చే అవకాశం ఉంది, కానీ ఖచ్చితంగా చెప్పలేమండి. ఎందుకంటే అక్కడ కంప్లైంట్ అంటున్నారు, ఇంకా అదేవిధంగా రాజీనామా చాలా గొడవలు ఉంటాయి కదా, అన్నీ పరిష్కారం అయితే తప్ప వారి యొక్క జాబ్ అనేది వారికి తిరిగి రాదు. కాబట్టి ఖచ్చితంగా వచ్చిద్ది అని మాత్రం అనుకోకూడదు. మనమైతే ఇప్పుడు ఎవరైతే అప్పుడు రాజీనామా చేయకుండా ఇప్పటికి కూడా లైన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు, వారి జాబ్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళకి యథావిధిగా అన్నీ వస్తూనే ఉంటాయి, పథకాలు వర్తిస్తాయి. అదేవిధంగా వారైతే ఉద్యోగాన్ని చేసుకోవచ్చు. ఒక 5,000 రూపాయలు వాళ్ళకి దానికి సంబంధించిన శాలరీ కూడా పెంచడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రకారంగా గతంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక చిన్న పనులకు మాత్రం వాడేవాళ్ళండి వాలంటీర్ని, కానీ ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన మిగతా కార్యక్రమాల్లోనూ పథకాలు వారికి ఇంటి తీసుకొచ్చి ఇవ్వడంలోనూ చాలా రకాలైన పనుల్లో కూడా ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థనే ప్రభుత్వం వారు యూస్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి వారికైతే వర్క్ కూడా ఖచ్చితంగా ఇక మీద నుంచి పెరిగిందని చెప్పుకోవచ్చండి. శాలరీ కూడా ఆటోమేటిక్గా పెరిగింది కాబట్టి వర్క్ కూడా వాళ్ళు ఖచ్చితంగా పెరిగిద్ది. అది కామనే అండి చెప్పుకోవచ్చు. ఇంకా అదేవిధంగా గతంలో వాలంటీర్ అవ్వాలంటే క్వాలిఫికేషన్ వచ్చేసి అంటే అర్హతలు వచ్చేసి 10th క్లాస్ చేయడం జరిగిందండి స్టార్టింగ్లోనే. అంటే మినిమం ఇక్కడ 10th క్లాస్ని ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వారికి మాత్రమే అర్హతని ఇస్తారని చెప్పారు. ఆ తర్వాత కొంచెం మారిన తర్వాత కాలం ఇంటర్కి దాన్ని మళ్ళీ పెంచడం అయితే జరిగింది. అంటే మీరు ఖచ్చితంగా ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి, అలా పాస్ అయ్యి ఉండకపోతే మీరు ఖచ్చితంగా ఈ జాబ్కి అనర్హులు అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే కొత్త రూల్స్ ప్రకారంగా మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క వాలంటీర్ జాబ్ అనేది రావడం జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి మన కొత్త ప్రభుత్వం వారు. అందువల్ల చూసినట్లయితే ఇక్కడ కొత్తగా ఎవరైతే అప్లికేషన్ చేసుకుందంటున్నారో వాళ్ళకి ఎప్పట్లో అయితే అప్లికేషన్ అనేది స్టార్ట్ అయితే కావండి, ఖచ్చితంగా డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఇప్పటి నుంచి కొత్త వాలంటీర్స్ని ప్రభుత్వంలో తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి గమనించండి ఫైనల్గా చూసినట్లయితే ఇంతలో మనకి 10th క్లాసు ఇంటర్ మాత్రమే ఉండేవి, కానీ ఇప్పుడు మనకి ఇంకా పెంచి డిగ్రీని కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ మాత్రమే ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ జాబ్ అనేది రావడం జరుగుతుంది అని స్పష్టం చేశారు. కాబట్టి ఎవరైతే అక్కడ ఈ యొక్క వాలంటీర్ జాబ్ అనేది చేద్దామని అనుకుంటున్నారో భవిష్యత్తులో అయినా సరే మీరు ఖచ్చితంగా డిగ్రీని కంప్లీట్ చేసి ఉండాలి. అలా డిగ్రీ సర్టిఫికేట్ మీకు లేకపోయినట్లయితే మీరు ఈ జాబ్కి ఖచ్చితంగా అనర్హులు అని చెప్పడం జరిగిందండి ఫైనల్గా చూసినట్లయితే. అదేవిధంగా మన యొక్క జూలై నెల నుంచి మనకైతే వీరికి జీతం ఖచ్చితంగా పెరుగుతుంది. జూలై 1వ తారీఖు మనకైతే పెన్షన్లు ఇవ్వాలి కదా ముసలి వారందరికీ కూడా, వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వారే పెన్షన్లు ఇంటికి తీసుకొచ్చి మరి ఉదయం పూట ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చండి. గత ప్రభుత్వంలో ఏ విధంగా మనకి ఇంటికే వచ్చేదో సేమ్ అదే విధంగా మనకైతే పెన్షన్ అనేది మన ఇంటికే ఖచ్చితంగా వస్తుందని చెప్పుకోవచ్చండి. కానీ మనకి రేషన్ మాత్రం ఈ గతంలో లాగా మనకి వాహనాలు రావండి, వైసీపీ వాహనాలు. మనం ఖచ్చితంగా రేషన్ షాప్కి వెళ్ళే మన యొక్క రేషన్ బియ్యాన్ని మనం కొనుగోలు చేయాలి అని ప్రభుత్వాన్ని చెప్పడం జరిగిందండి. ఈ విధంగా మీకైతే ఇన్ఫర్మేషన్ మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. గత ప్రభుత్వంలో ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళు ఈసారి దీంట్లో చేరడం కొంచెం కష్టం అని చెప్పుకోవచ్చు, కానీ వచ్చే అవకాశం కూడా ఉంది. పాత వరకు అయితే వర్క్ పెంచారు, వాళ్ళ శాలరీ కూడా 5,000 రూపాయలు పెంచారు. జూలై నెల నుంచి వాళ్ళకైతే ఇక్కడ జీతం కూడా పెరిగిద్ది, వాళ్ళ ఖాతాల్లోకి 10,000 కూడా రావడానికి అయితే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు అండి. దీని గురించి మనకైతే మన ఎమ్మెల్యే గారే డైరెక్ట్గా చెప్పడం జరిగిందని చెప్పుకోవచ్చు అండి. ఇంకా అదేవిధంగా ఈ యొక్క వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క ఫేస్బుక్లోను వాట్సాప్ గ్రూపుల్లోనూ ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా అదేవిధంగా ఎవరికైతే ఒక వీడియో అనేది ఇంపార్టెంట్గా మీకు అనిపిస్తుందో వాళ్ళకి తప్పనిసరిగా షేర్ చేయండి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన వెంటనే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. అలా ఆల్లో పెట్టుకున్న మీకైతే వీడియో అనేది
కంప్లీట్గా వస్తుంది. నోటిఫికేషన్ కూడా పైకి వస్తుంది. ప్రతి కొత్త అప్డేట్ కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పాయింట్ మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా చేస్తారని కోరుకున్నాను ఖచ్చితంగా నేనైతే. థ్యాంక్ యూ.